సాధారణ జ్వరం అనుకుంటే పొరపాటే. డెంగ్యూ, మలేరియా అనుకుని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. నిశ్శబ్దంగా వచ్చి ప్లేట్లెట్స్ పడగొట్టి చివరికి మెదడు, ఊపిరితిత్తులు తినేసే సరికొత్త ప్రమాదం ఇప్పుడు ఆంధ్రాలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. కంటికి కనిపించని ఓ చిన్న పురుగు కుడితే ఇంత పెద్ద అనర్థం జరుగుతుందా? అసలేంటి ఈ స్క్రబ్ టైఫస్? ఏపీలో వందల కేసులు ఎందుకు నమోదవుతున్నాయి? స్క్రబ్ టైఫస్ ఇప్పుడు ఏపీ వైద్యాధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పేరిది. ఓరియంటియా సడ్జుగముషి అనే బ్యాక్టీరియా వల్ల ఇది సోకుతుంది. పొదలు, గడ్డి, చెత్తా చెదారం ఉన్న చోట పెరిగే చిగ్గర్స్ కుట్టడం వల్లే ఇది మనుషులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, గ్రామీణ ప్రాంతాల వారు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. కీటకం కుట్టిన 10 నుంచి 12 రోజుల్లో జ్వరం మొదలవుతుంది. అయితే చాలా మంది దీన్ని సాధారణ జ్వరం అనే అనుకుంటారు. బట్ శరీరంపై సిగరెట్ కాలినట్లుగా నల్లని మచ్చ లేదా దద్దుర్లు కనిపిస్తే అది ఖచ్చితంగా స్క్రబ్ టైఫస్ కావచ్చు. ఈ లక్షణాన్ని గమనించక చికిత్స ఆలస్యం చేస్తే మరణాల రేట్ ఏకంగా 30% వరకు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అదే సకాలంలో గుర్తిస్తే ప్రమాదం 2% కంటే తక్కువ. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ జ్వరాలు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. చాలా చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీని నిర్ధారణ పరీక్షలు లేకపోవడం, డాక్టర్లు మొదట డెంగ్యూ, మలేరియా పరీక్షల వైపు మొగ్గు చూపడంతో అసలు వ్యాధిని గుర్తించడం ఆలస్యం అవుతూ ఉంది. ఈ గ్యాప్లోనే రోగి పరిస్థితి విషమిస్తోంది. అయితే భయపడాల్సిన పనిలేదు అంటున్నారు వైద్యులు. అజాగ్రత్తగా ఉంటే మాత్రం ముప్పు పెరుగుతుంది. తొందరగా పసిగడితే ఎలాంటి అపాయం ఉండదు. రైతులు పొలాల్లో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. పొలాలకు వెళ్లేటప్పుడు కాళ్ళు, చేతులు కప్పే దుస్తులు ధరించాలి. పర్మెంత్రిన్ వంటి కీటకనాశికలను వాడాలి. ఇంటి చుట్టూ గడ్డి, చెత్త లేకుండా చూసుకోవాలి. ఏదేమైనా సాధారణ జ్వరం, జలుబు, వణుకు వంటి లక్షణాలతో పాటుగా శరీరంపై నల్లని మచ్చ లేదా దద్దుర్లు గమనించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆలస్యం చేయకుండా స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సకాలంలో సరైన యాంటీబయాటిక్స్తో చికిత్స తీసుకుంటే ఈ ప్రమాదకరమైన వ్యాధి నుంచి సురక్షితంగా బయటపడొచ్చని నిపుణులు చెప్తూ ఉన్నారు.